హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ Big బాస్. Boss. దిస్ ఇస్ చందు. దిస్ ఇస్ సింధు. సో యాక్చువల్లీ బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలి Definitely బికాస్ మాట్లాడుకోవాలి చాలా కదా. గొడవలు అయిపోయినాయి. చాలా అంటే నార్మల్ ఎవిక్షన్స్ నుంచి ఫోర్సిబుల్ ఎవిక్షన్ వరకు కూడా అన్నీ జరిగినాయి అనమాట. అన్నీ జరిగాయి. ఓవరాల్ ఈ 3 వీక్స్ స్పాన్లోనే ఒక జస్ట్ 3 వీక్స్ స్పాన్లోనే ఇన్ని జరిగిపోయినాయి. సో వాటి గురించి మొత్తం ఒకసారి ఒక్కసారి మళ్ళా మనం ఫస్ట్ నుంచి కలెక్ట్ చేసుకుంటూ వద్దాము. Yes. అండ్ So, ఫస్ట్ నిన్న అబ్బాయి ఎలిమినేషన్ చూసావా? చూసాను. అండ్ అంటే ఏమనిపించింది నీకు? ఏమనిపించింది అంటే నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలనిపించింది. ఇష్టం వచ్చినట్టు వాగద్దు అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఇంత ఘనంగా ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా మనం ఒక చోటికి వెళ్ళినప్పుడు సో ఒక గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వరల్డ్ టెలివిజన్ అది కూడా వరల్డ్ టెలివిజన్ ఇస్ హ్యూజ్ మిస్టేక్ అని కూడా నాగార్జున సార్ చెప్పారు. కాబట్టి అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, పదే 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 బిగ్ బాస్ ని ఏదైతే తను డిస్రెస్పెక్ట్ చేస్తూ అన్నారు. అండ్ తను లాస్ట్ కి తను కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం కూడా చాలా పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి. ఇదనే చెప్పాలి. సో యాక్చువల్లీ ఆయన ఎలిమినేట్ అయిన రీజన్ ఏదైతే ఉందో అది నువ్వు జెన్యున్ గా ఓటింగ్స్ ప్రకారమే ఎలిమినేట్ అయ్యాడని నువ్వు అనుకుంటున్నావా, లేదు వాట్ హీ హాస్ డన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ ని డిస్రెస్పెక్ట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆయన ఎలిమినేట్ అయిపోవడానికి కారణం అనుకుంటున్నావు? ఎందుకంటే డెఫినెట్ గా నేను పబ్లిక్ ఓటింగ్ కిందకే నేను లెక్కేస్తాను. ఎందుకంటే అసలు అక్కడికి వెళ్ళి మనం డెఫినెట్గా మన గేమ్ గురించి కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి అభయ్ ఫస్ట్ వీక్లో ఓకే గేమ్ పెట్టినా ఓకే నాకు కూడా అంతగా అనిపించలేదు. బట్ ఎట్ ద సేమ్ టైం థర్డ్ వీక్ వచ్చేటప్పటికి బట్ తను ఏది గేమ్ పరంగా కానీ లేకపోతే తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం దాని ప్రకారంగా కానీ లేకపోతే డిస్రెస్పెక్టివ్గా మాట్లాడడం కానీ జనాలు తప్పకుండా తనకి లెస్ ఓట్ వేసారని కూడా నాకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. బట్ అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటావు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే యాక్చువల్లీ ఓటింగ్స్ ప్రకారం ఏదైతే మన ఓటింగ్స్ మనకు తెలుస్తాయో ఆ ఓటింగ్స్ ప్రకారం ఈవెన్ పృథ్వీ కూడా అబ్బాయితో పోటీగా ఉన్నాడు టు ద ఎలిమినేషన్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు పృథ్వీకి ప్లస్ పాయింట్ ఏమైంది అంటే అబ్బాయి నోరు జారడం. సో యాక్చువల్లీ వన్స్ బిగ్ బాస్ వాళ్ళు ఏదైనా డిసైడ్ అయ్యారు అంటే దట్ షుడ్ హ్యాపెన్, అది జరగాల్సిందే. సో అబ్బాయి నోరు జారి అన్ని మాటలు అనేసరికి పృథ్వీకి అది ప్లస్ పాయింట్ అయింది, అబ్బాయికి అది మైనస్ పాయింట్ అయింది. ఓటింగ్స్ కూడా అప్పుడప్పుడు అటు ఇటు అయ్యి తర్వాత డెసిషన్స్ బిగ్ బాస్ ఏదైతే టీం ఉందో వాళ్ళు చూస్తారు కాబట్టి. సో ఓటింగ్స్ పక్కన పెడితే ద మెయిన్ రీజన్ బిగ్ బాస్ని డిస్రెస్పెక్ట్ చేయడం వల్లే అబ్బాయి బయటికి వచ్చేసాడు అని క్లియర్ కట్ గా నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కూడా ఒక లెసన్ లాగా కావాలని చెప్పి నాకు తెలిసి అబ్బాయి ఒక్కడికే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అబ్బాయి జోక్స్ వేస్తే నవ్వుకున్న ప్రేరణ ఫస్ట్ ఉంది వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రేరణ యష్మి కూడా వన్ ఆఫ్ ది పార్ట్ దాంట్లో. నాగార్జున సార్ అసలు ఇంకా నాకేమైనా పనిష్మెంట్ ఇస్తే బాగుండు అనిపించింది వాళ్ళకి. జస్ట్ అట సీరియస్ గానీ జస్ట్ కొంచెం అందరూ కంట్రోల్ చేసుకోండి అన్న ఇది కాకుండా ఏదైనా సంథింగ్ ఒక జైలు కానీ అందులోనే ఏదైనా ఒక వన్ డే తినకుండా ఉండడం కానీ జస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండడం కానీ అట్లాంటివి ఏమైనా కొంచెం చేస్తే నాకు ఇది అనిపించింది. సో యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ నేను కొన్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటా కదా, దాంట్లో కొన్ని తెలిసాయి. బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ విశ్వరూపం బయటకు తెచ్చేసిన ప్రభావతి అని చెప్పేసి. ప్రభావతికి అసలు నిజంగా ఒక బయట ప్రభావతికి ఫ్యాన్స్ ఉన్నారనమాట. ప్రభావతి గేమ్ మొత్తం చేంజ్ చేసేసింది. సో ప్రభావతి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని మాస్క్ తీపిచ్చి గేమ్ ఆడేలా చేసింది అనమాట. అంటే చందు నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు అంటే సందర్భాన్ని బట్టి మనిషి తన లోపలున్న అపరిచితుడిని బయటకు తీస్తాడంటావా? ఆబ్వియస్ గా ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా, నీకు నచ్చినప్పుడల్లా కామ్గా నీట్గా చందు అంటావు, లేదు అంటే అరుస్తావు గయ్యాలిలాగా. నేను గయ్యాలినే కొంతవరకు గయ్యాలి. అదే అంటున్నా, నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్. నేను నా గురించి అడగట్లేదు, నేను బిగ్ బాస్ గురించి అడుగుతున్నా. నేను జనరల్ ఆన్సర్ చెప్పాను దట్ అందరికి పడేలా. ఈవెన్ నేను కూడా అంతే, కొన్నిసార్లు అరుస్తాను, కొన్నిసార్లు నార్మల్ గా ఉంటాను. దట్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ అన్నమాట. ఫోన్లో అపరిచితుడు ఒప్పుకున్నాను నాకు. అదే అపరిచితుడు ఈజ్ మంచి క్యారెక్టర్, సమాజానికి ఉపయోగపడే క్యారెక్టర్. గయ్యాళ్ళు కూడా సూర్యకాంతం ఎంత మంచి క్యారెక్టర్. సరే కంటెంట్ ఓకే లెట్స్ కమింగ్ టు ద టాపిక్. పాజిటివ్ అయిపోవడానికి ట్రై చేస్తుంది.
అంతే అంటే నేనేంటి ఇప్పుడు నేను నెగిటివ్ అన్నట్టు. లేదు లేదు కానీ నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు చూసినావు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నావు అండ్ యష్మి ఇట్లా అనేది కూడా సో వెజిటేబుల్ కటింగ్ యా ఇది వెజిటేబుల్ కటింగ్ నేను నిన్ను అంటూ ఉంటా చూడు ఏంటి మటన్ కొడుతున్నావు అని అట్లా వచ్చింది. vegetable cutting యష్మిది కూడా నేను ఫాలో అవుతాను. నువ్వు అక్కడే నేర్చుకున్నావు ఏంటి కటింగ్? లేదు అంటే మనం ఫాలో అవుతాం కాబట్టి సో అది నా దృష్టికి వచ్చింది. సరే నన్ను ఎప్పుడో చందు అన్నాడని ఈ వీక్ గేమ్స్ పరంగా కానీ నాకు నువ్వు చెప్పే ముందు నాకు ఒకటి ఒక హ్యాపీ అయిన సీన్ నేను చెప్తా. ఏంటంటే మొన్న సాటర్డే ఎపిసోడ్లో ఏదైతే నాగ్ సార్ నాగమణికంఠ సపరేట్గా పిలిచి చూపిస్తారు, దట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ అనేది నేను చెప్తా. ఓకే, ఎందుకంటే అంటే తనకి తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా, సమ్ ఆఫ్ థింగ్స్ అయితే నచ్చట్లేదు అని చెప్పేసి కూడా నాకు సార్ అయితే చెప్పారు. సో అది డెఫినెట్గా నేను కంట్రోల్ చేసుకుంటాను అది అని చూస్తున్నావు కదా. దాని మీద మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ మామూలుగా అయితే లేవు. అండ్ కామెంట్స్ అయితే నేను చదవలేకపోతున్నా. చదవకూడదు అంటే నువ్వేమంటావు చెప్పు. అంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక హాలిడేకి వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు. ఈ థర్డ్ వీక్ అనేది చాలా గట్టిగా లైక్ అగ్రెసివ్ వీక్ లా మారింది కాబట్టి బిగ్ బాస్ కూడా చాలా అగ్రెసివ్ అయ్యారు కాబట్టి మేబీ రైట్ ఫ్రమ్ నౌ ఐ మీన్ మండే నుంచి ప్రతి కంటెస్టెంట్ సీరియస్గా తీసుకొని గేమ్ లా ఆడి ఎమోషన్స్ లా పెట్టుకొని బిగ్ బాస్ కి ఎమోషన్స్ పెట్టుకోవాలి. కానీ ప్రతిసారి నాకు ఒక హగ్ కావాలి, దగ్గరికి వెళ్ళి క్యూటీ పై అనడాలు జర కట్ చేసి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అప్పుడు జనాలు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కంపేర్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ కి కొంచెం వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అన్నా గానీ ఇలాంటివి కొంచెం ఈ ఎక్స్ట్రా పనుల వల్ల సో అవి కమెంట్స్ కూడా దారుణంగా వస్తున్నాయి. ఒక బిగ్ బాస్ అన్న ఒక వరల్డ్ వైడ్ టెలివిజన్ లో ఏదైతే మనం చూస్తున్నామో కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తారో అది బిగ్ బాస్ హౌసా హగ్గుల హౌసా యాక్చువల్లీ నిన్న కార్తిక్ కూడా ఇదే అన్నాడు అనమాట. మణికంఠ హగ్స్ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టేశాడు మణికంఠకి. అదే అంటున్నాను, హగ్ చేసుకోవచ్చు ఎప్పుడు గేమ్ ని బాగా ఆడినప్పుడు అప్రిషియేట్ చేయడానికి మనకి చేయి ఉన్నది ఎందుకు థ్యాంక్ యూ అని చెప్పచ్చు కదా. ఓకే దట్స్ అన్ ఎమోషన్ అక్వేషన్ ఏందో మరి నాకైతే అర్థం కాదు. ప్రతోడు గెలవగానే నువ్వు సేఫ్ అయినావంటే హగ్ చేసుకుంటారు, నువ్వు మంచి కూర వండినావంటే హగ్ చేసుకుంటారు, చపాతి అయ్యో మంచి ఇట్లా రౌండ్ వచ్చిందంటే హగ్ చేసుకుంటారు. ఏందో మరి నాకైతే అర్థం కావట్లే. ఇవన్నీ జర పక్కకి పెట్టి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్తే డెఫినెట్ గా వాళ్ళ క్యారెక్టర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నిన్న నేను ప్రేరణను చూస్తే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది అనిపించింది. మరి అది సేఫ్ అయినందుక లేకపోతే నాగ్ సార్ ఎక్కువ తిట్టలేనందుక అయితే అర్థం కాలేదు. ఒక పిచ్చిది చూసినట్టు ఒక ఏంది ఇట్లా చేసిన పిచ్చిదైందా ఏంది అన్న ఫీలింగ్ లో అయితే నేను వెళ్ళినా. మరి యాక్చువల్లీ ప్రేరణ ఎప్పుడైతే ఇంట్రో వచ్చిందో ఐ మీన్ ఇంట్రడక్షన్ లో వచ్చిందో యాక్చువల్లీ తను వచ్చిందే అలా అన్నమాట. తను వైబ్ కానీ తన ఇది కానీ అలానే ఉంది. బట్ హౌస్ లోకి వచ్చిన తర్వాత లో లేదు, హౌస్ లోకి వచ్చిన తర్వాత లో అయింది. నిన్న ఎప్పుడైతే గేమ్ బాగా ఆడారు అన్న తర్వాత ఇంట్రో స్టార్టింగ్ లో వచ్చిన ప్రేరణ మళ్ళీ దూరింది అనమాట. సో డాన్స్ కానీ ఇది కానీ అది కానీ కంటిన్యూ చేసింది అనమాట. బట్ పర్ఫార్మెన్స్ డాన్స్ మాత్రం బాగా చేశారు. నైనిక అండ్ ప్రేరణ బాగానే చేశారు. నైనిక డాన్స్ గురించి నువ్వు చెప్పను అసలు నైనిక గురించి D16 పర్ఫార్మర్ కాబట్టి సో డెఫినెట్ గా ప్రతి నాకు కూడా లేచి స్టెప్పులే అని అనిపించింది. ఏదో ఒక రోజు నేను డాన్స్ మాస్టర్ అవుతా చూడు, అది పక్కా. ఏ డాన్స్ పడుకునే డాన్స్ పడుకొని చేసే డాన్స్ నువ్వు చూడు అంతే. నేను కొన్ని మాటలు చెప్పొద్దు, కాలానికి వదిలేయాలి. డాన్స్ అంటున్నావు కదా, డాన్స్ లో ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి చెప్పు. ఏమా తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందైతే నేను ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. సో అంటనే ఉంటాడు. ఎస్, సో ఇప్పుడు నుంచి లైక్ ఈ నామినేషన్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి మండే. సో ఎలా ఉంటాయో చూడాలి. చాలా అగ్రెసివ్ గానే ఉండబోతున్నాయని నేను అనుకుంటున్నాను. అంటే నాకు ఓం ఆదిత్య గురించి 3 వారాలు అయింది. బిగ్ బాస్ అవుట్ స్టార్ట్ అయింది, ఆయన వచ్చినాడు ఏదో పర్ఫామ్ చేస్తున్నాడు, అందరినీ కూల్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఈ వారం ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయినాయి. నువ్వు అన్నట్టు ఓమాదిత్య గారి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయినాయి. ఇది 4th వీక్ ఎంటర్ కూడా అయిపోతున్నారు వాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఈ వీక్ కూడా ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన కూడా స్క్రీన్లో ఎక్కడ కనపడకపోతే ఐ గెస్ సో ఈ వీకెండ్ మనం ఓమాదిత్య గారిని డైరెక్ట్గా కలుసుకునే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఎందుకంటే మన అసలు బిగ్ బాస్కి ఓమాదిత్య గారు ఎందుకు వచ్చారు,
ఏమైనా మాట్లాడితే నేను ఒక ఇది మీద వచ్చాను, నాకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి, డబ్బులు కావాలంటే గేమ్ ఆడాలి కదా, డబ్బులు కావాలంటే డెఫినెట్గా గేమ్ ఆడాలి. అందరు ఇప్పుడు మన లాస్ట్ గేమ్స్ పరంగా చూసుకున్న విషయం అయితే అయ్యే గేమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మరి స్ట్రాటజీని యూజ్ చేయకుండా ఓకే మీకు తెలుసు మీ కోపం ఏంటో మాకు తెలుసు, ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ ప్లీజ్ ప్లీజ్ మీదనే పోయింది. అది ప్లీజులు పక్కన పెట్టి స్ట్రాటజీ చూపించుకొని కంట్రోలింగ్ ఎక్కువైపోయి గేమ్ తక్కువ. అండ్ నాగ్ సార్ కూడా అన్నారు కొంచెం అది మైండ్ లో పెట్టుకొని కొంచెం ముందుకెళ్తే డెఫినెట్ గా. సో ఈ నాకు తెలిసినంత వరకు 4th వీక్ కనుక ఆయన కనపడకపోతే నేను అన్నట్టు నెక్స్ట్ వీకెండ్ డైరెక్ట్ గా ఆయన మనం కలుసుకోవచ్చు అనమాట. అవును, అండ్ డైరెక్ట్ గా కలుసుకోవచ్చు. ఎస్. అండ్ మిగతా గర్ల్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ నిన్న మొత్తం ఫన్నీగా జరిగింది, మొత్తం టాస్క్లతోని డాన్సులతోని. సో అంతా ఇదైంది కాబట్టి మనకు కూడా వాళ్ళకు కూడా కొంచెం మొన్న ఏదైతే నాకు సార్ కొంచెం లైట్ విశ్వరూపం చూసినారో కొంచెం వాళ్ళకి రిలాక్సేషన్గా గేమ్స్ ఆడిపించుకుంటా, పాటలు పాడిపించుకుంటూ. అండ్ సోనియా కూడా పాట పాడింది. ఎస్, యాక్చువల్లీ సో ఈ 3 వీక్స్ గమనించావు కదా, ఆల్ 3 వీక్స్ నువ్వు ఫాలో అయ్యావు కదా. సో ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మనం ఏం అబ్జర్వ్ చేసామో ఒకసారి చెప్తాం. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ మణికంఠ గురించి మాట్లాడదాం. సో ఈ 3 వీక్స్ మణికంఠని చూస్తే నీకు ఏమనిపించింది? ఫస్ట్ లో పప్పు అనిపించింది. అంటే పప్పు అంటే ఏం తెలియదు ఏంది ఏమన్నా అసలు ఎవరికి అంటే అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పిండు, ఫస్ట్ ఇందులో ఎవరు అర్హులు కారో వాళ్ళు ఓటింగ్ పరంగా బయటికి వెళ్ళమని స్టార్టింగ్ లో ఫస్ట్ డే ఆఫ్ మణికంఠ అది చూసుకుంటే. అంటే ఆయన ఏమనుకున్నాడు అంటే అందరు ఇక అది పెట్టుకున్నాడు. మన ఆడియన్స్కి ఎట్లా అది క్రియేట్ అయిందంటే ఈయన ఏంది ఆ పాయింటే పట్టుకున్నాడు ఈ పాయింటే పట్టుకున్నాడు అనిపించింది. కానీ కరెక్టే, ఆయన ఏ పాయింట్ పట్టుకుంటే ఆ పాయింట్ ఒక వీక్ అంతా లాక్కొస్తాడు. మన ఆ విషయంలో కానీ లేకపోతే ప్రేరణ విషయంలో కానీ, విష్ణుప్రియ మ్యాటర్ కానీ, ఆ దోష మ్యాటర్ కానీ. అండ్ నాగ్ సార్ కూడా చెప్పారు, సో నీకు తెలియని దాంట్లోకి వెళ్ళి జస్టిస్ మణికంఠ పేరు కూడా బాగుంది చందు. అయితే వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి తల దూర్చకుండా నీ పని ఏదో నువ్వు చూసుకుంటే బెటర్ అని కూడా చెప్పింది. అబ్బాయి వెళ్ళేటప్పుడు కూడా అదే చెప్పాడు, అబ్బాయి వెళ్ళేటప్పుడు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని. అన్వాంటెడ్ గా నాగమణికంఠ కొంచెం బాగా వస్తున్నది. అండ్ దట్టు అది కూడా నైనిక కూడా కొంచెం బాగా డైరెక్ట్ గా చెప్పింది తను, నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ క్రష్లే, అది కొంచెం చూసుకో, నువ్వు అందరినీ ఫ్లటింగ్ చేస్తున్నావు అది ఇది. అరే ఇక్కడ ఉంటే ఏమైందిరా, ఫ్లటింగ్ చేసుకోవచ్చురా, మళ్ళీ ఇంటికి వెళ్తే అని అన్నా కూడా అట్లా ఉంటుంది కదా, ఒక దాని మీద స్టాండ్ అయి ఉండాలని చెప్పింది. మరి ఇక నాగమణికంఠక ఏమి మైండ్ లో వచ్చిందో ఎక్కట్లేదు అని అయితే అనుకుంటా. అది పక్కన పెడితే ఇప్పుడు విన్నింగ్ కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతారని నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు మనం ఆల్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడినా మనకి ఎట్ ద ఎండ్ మనకి ఈ పాయింట్ కావాలి కాబట్టి నువ్వు విన్నింగ్ కంటెస్టెంట్ అంటే టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు అని నీకేమన్నా అంటే లైక్ ఆల్రెడీ 3 వీక్స్ అయినాయి, ఏదన్నా చిన్న నాకైతే అనలైజ్ చేసావా? విష్ణుప్రియ చేశాను డెఫినెట్ గా చేశాను. ఎందుకంటే లేడీస్ లో వచ్చేసి ఫస్ట్ సీత ఉంటది. సో సీత ఒక గేమ్ పరంగా కానీ తను ఏదైనా మాట్లాడినా కానీ సో అది ఒక జెన్యూన్ లాగా అనిపిస్తుంది. సో ఆమె లేడీస్ లో ఆమె ఫస్ట్ నాకు. అండ్ దాని తర్వాత నిఖిల్ ఫస్ట్ నుంచి తను చీఫ్గా ఉంటున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు గేమ్స్ పరంగా చూసినా కూడా. అండ్ ఆ గేమ్ నాకు చాలా నచ్చింది నిఖిల్ ఆడేది, అండ్ బెండ్ చేసి మన కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాడు. అది చాలా సోనియా వదిలేసుకుందని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా అది చాలా బాగా, అది కొంచెం ఇంట్రెస్ట్ గా కాన్సన్ట్రేషన్ గా ఆడాలి, చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి వీళ్ళిద్దరు 3 వీక్స్ లో అయితే టాప్ 2 కంటెస్టెంట్ నేనైతే ఇప్పటికి 3 వీక్స్ కి నేను వాళ్ళిద్దరిని వేస్తాను. మిగతా వాళ్ళ ఆప్షన్స్ లో నిఖిల్ అయితే అన్నాడు, ఈవెన్ నైనిక కూడా రావచ్చు. నైనిక ప్లేయింగ్ గుడ్ గర్ల్స్ లో. సో మిగతా కంటెస్టెంట్స్ ని లెట్స్ సీ రాబోయే వీక్స్ లో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి డెఫినెట్ గా మాట్లాడుకుందాము. అండ్ అంటే నీకు ఈ 3 వీక్స్ ఉన్నారు కదా, ఎవరు అంటే కొంచెం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాక కొంచెం ఏమంటారు ఫేక్గా అనిపిస్తున్నారు? ఫేకా? 3 వారాలు అయిపోయింది. సో నాగార్జున సార్ వస్తున్నారు చెప్తున్నారు, సో ఇది మార్చుకోండి అని చెప్తున్నారు, అయినా కూడా నీకు ఎవరైనా ఫేక్గా అనిపిస్తున్నారా? ఫేక్ నాకు తెలిసినంత వరకు ఫేక్ లేరు, బికాస్ అందరూ ఓపెన్ అయిపోయారు. దట్టు నిన్న అంత పెద్ద వార్నింగ్ అయిన తర్వాత కూడా ఇంకెవరు లేరని నాకైతే అనిపిస్తుంది. బికాస్ యష్మిన్ ఆల్రెడీ మనం 2 వీక్స్ నుంచి చూస్తున్నాం, తను ఎలా అరుస్తుంది ఎలా చేస్తుంది అని చెప్పేసి. అండ్ ప్రేరణ కూడా గేమ్స్ లో బాగా ఆడుతుంది. ఓం ఆదిత్య ఒక్కడే హీ నీడ్ టు కమ్ అప్
అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఆయన ఎటు కనిపిస్తలేడు నబిల్ నాకు, ఓమాదిత్య ఎక్సలెంట్ గారు. ప్లేయర్. ఈవెన్ నబిల్ కూడా టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో నబిల్ కూడా బాగా ఆడుతున్నాడు. ఈవెన్ పృథ్వీ గురించి మనం చెప్పుకోకర్లేదు. తన అగ్రెషన్ ఎలా ఉంటది, తను ఎలా ఉంటున్నాడు అనేది క్లియర్ గా తెలిసిపోయింది మనకి. అండ్ సోనియానే నాకు ఇంకా కొంచెం డౌట్ డౌట్ గా ఉంది. తను ఇంకా బెటర్ ఆడుతుంది, బెటర్ ఉంటది అని కూడా అనిపిస్తుంది. కాకపోతే చాలా ఏందో మరి సోనియా ఏమైందంటే ఫస్ట్ వీక్ లో కొంచెం ఆమె స్ట్రిక్ట్ గా కరెక్ట్ గా రూల్స్ పాటించే పర్సన్ లాగా అయితే కనిపించింది. దాని తర్వాత నుంచి ఎక్కువ పృథ్వీ దగ్గర కూర్చోవడం కానీ లేకపోతే నిఖిల్ దగ్గర కూర్చోవడం కానీ కూడా సపరేట్ అయిపోయారు. వాళ్ళిద్దరు కూడా సపరేట్ అయ్యారు. మరి ఎందుకు మరి అంటే నాకైతే కూర్చోడానికి అయితే రాలేదు అని అయితే నాకు అనిపిస్తుంది. ఏదైతే మాటలు తక్కువ చేసి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే పర్సనలైజ్ గా పోతుంది. లేకపోతే ఎప్పుడు చూసినా సోనియాని ఎవడో ఒకటి పట్టుకుంటూనే ఉన్నాడు. అంటే చెప్పాలి కదా చందు, ఎప్పుడో ఆమె ఎమోషన్ అవుతుందా లేకపోతే కనెక్షన్ అవుతుందా ఏమో ఆ విషయం పక్కన పెడితే ఎప్పుడు చూసినా ఆమెను ఎవరో ఒకరు పట్టుకుంటున్నాను, ఓదారుస్తున్నారు. మరి ఎందుకు ఓదారుస్తున్నారు మరి ఏందో తెలియదు కానీ ఇక వాళ్ళకే తెలియాలి. సో మొత్తానికి అయితే కాన్సన్ట్రేషన్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాయిస్ ఏదైతే పెద్దగా ఉందో ఆమె ఫస్ట్ వీక్లో అది కంటిన్యూ చేస్తే తను కూడా వన్ ఆఫ్ టాప్ 5లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ 3 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి. నాకు తెలిసినంత వరకు 4th వీక్ ఎంటర్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. అండ్ నాకు తెలిసి ఈ వీక్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో చూడాలి ప్రీవియస్ కంటెస్టెంట్స్ వస్తారా, లేదు అంటే కొత్త కంటెస్టెంట్సే రాబోతున్నారా, చూడాలి ఎలా ఉండబోతుందో. సో ఇది అన్నమాట ఈ 3 వీక్స్ ఏదైతే జరిగిందో అవి అప్డేట్స్. బట్ రేపు చిన్న స్పెషల్ థింగ్ అన్నమాట. ఏంటి అంటే ఇంక్లూడింగ్ నామినేషన్స్ తో పాటు మనం ఇంకా కొన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న బిగ్ బాస్ మీమ్ కంటెంట్ అంతా ఏది ఫన్నీగా ఉందో ఆ కంటెంట్ అంతా నేను తీసుకొని వస్తాను. సో లెట్స్ సీ కంటెంట్ బయట బిగ్ బాస్ మీమ్ కంటెంట్ ఎలా నడుస్తుంది, ఏం నడుస్తుందో హగ్గుల గురించే ఉంటది. చూద్దాం. మీమ్స్ అయితే ఎలా ఉన్నాయో అవి రేపు తెలుసుకుందాం. బట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ ప్రోమో అంటే ఇవాళ ఎపిసోడ్ అయితే ప్రోమో అయితే నాకు కొంచెం హాట్గానే కనిపిస్తున్నది. ఎందుకంటే నబీల్ వచ్చేసి మన పృథ్వీకి సోనియాకి అంటే సోనియాకి చేయడు, పృథ్వీని ఆ టైంలో నామినేషన్ చేస్తున్న టైంలో సో ఆమె మధ్యలో మాట్లాడడం జరుగుతుంది అనమాట. దానికి నబీల్ కూడా సీరియస్ అవుతుంటాడు. సో ఇవన్నీ కొంచెం అయితే ఉన్నాయి. మన ఓమాదిత్య గారిని కూడా చూస్తున్నాము. ఆయన ఏంటో మరి స్క్రీన్ లో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ ఉన్నా కూడా అప్పుడప్పుడు చూసినా కానీ నామినేషన్స్ టైంలో చూసినా కానీ ఆయన బాగానే కనిపిస్తారు. బట్ గేమ్స్ లో ఎక్కడ కనిపిస్తారు. నాకు ఎక్కడ కనిపిస్తారు అంటే గుంపులో లేకపోతే ఎవరైనా అందరూ 10 మంది ఉన్న చోట గుంపును మెయింటైన్ చేస్తుంటాడు. సో ఇవి అవాయిడ్ చేసేసి మీరేందో మీరు డెఫినెట్ గా స్ట్రాటజీతో ఆడండి. సో మీరు కూడా ఇదన్నమాట. రేపు మంచి మీమ్ కంటెంట్ తో వద్దాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ హాట్ నామినేషన్స్ కూడా ఉన్నాయి మనకి. సో హాట్ నామినేషన్స్ అండ్ ఫనీ మీమ్ కంటెంట్స్ తో రేపు మీ ముందుకు వస్తాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ సింధు సైనింగ్ ఆఫ్. బై.